నంద్యాల జిల్లా శ్రీకాళికాంబ దేవాలయంలో కమిటీ సభ్యులు దేవాలయానికి ఇచ్చిన బంగారు కిరీటం, పాదుకలు ఎక్కడ ఉన్నాయని భక్తులు ప్రశ్నించగా, వాటికి సమాధానం చెప్పని కమిటీ సభ్యులు, గతంలో వారిపై ఫిర్యాదులు చేసిన మరలా వారిని ఎలా నూతన కమిటీగా ఎన్నుకుంటారని, వారికి రాజకీయ నాయకుల అండదండలు ఉండడంతోనే ఎన్నుకోవడం జరిగిందని, అయితే భక్తుడు నాగేశ్వరరావు అమ్మవారి బంగారు కిరీటం, పాదుకలు ఎక్కడ ఉన్నాయో తెలుపాలని దేవాదాయ శాఖ అధికారులకు ఫిర్యాదులు చేశారు. ఇక వివరాల్లోకి వెళితే చంద్రశేఖర కాళికాంబ ఆలయంలో అమ్మవారి బంగారు కిరీటం, పాదుకలు వివాదంపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు డీసీ గురుప్రకాష్, డీఈఓ సుధాకర్ రెడ్డిలు నూతన చైర్మన్ అరవేటి శ్రీనివాసులను మరియు మరో 2 సభ్యులను విచారించారు. దీనిపై ఉన్నతాధికారులకు డీసీ గురుప్రకాష్ నివేదిక పంపుతామని చెప్పారు. ఈ కాళికామాత దేవస్థానము నందు చైర్మన్గా ఉన్నటువంటి అరవేటి శ్రీనివాసులు, తర్వాత మెంబర్లుగా ఉన్న మోదాల విజయ్ కుమార్, టంగుటూరి లక్ష్మి వాళ్ళపైన ఇక్కడ నంద్యాలలో నివాసైనటువంటి సేవరి నాగేశ్వరరావు గారు వారిపైన ఇట్లా అభియోగాలు ఉన్నవి. వారిని ఎలా మీరు ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా వేశారు, వీరిపైన విచారణ చేయండి. వాళ్ళు వచ్చేసి అమ్మవారి కిరీటము, పాదుకలు వాళ్ళు దొంగల మార్గం ఎత్తుకుపోయినారు, ఇక్కడ పెట్టడం లేదు. తర్వాత వాళ్ళొక ట్రస్ట్ ఏర్పాటు చేసుకుని నిధులు వసూలు చేసి దానిపైన అన్ని వాళ్ళు పెట్టుకున్నారు. అవి కూడా జమా ఖర్చులు ఇక్కడ దేవస్థానానికి ఇవ్వడం లేదు అనే యొక్క అభియోగాలు అతను పెట్టారు. ఆ యొక్క పిటిషన్ పైన మా కమిషనర్ గారు ఎంక్వైరీ చేయమంటే నేను డిప్యూటీ కమిషనర్ కర్నూలుగా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు అరవేటి శ్రీనివాసులు, విజయ్ కుమార్, లక్ష్మి గారిని విచారించడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారంటే బంగారు కిరీటము, పాదుకలు అవి నా సొంతంగా ఎవరి యొక్క చందాలతో కాకుండా సొంతంగానే నేను ఏర్పాటు చేసి ఇచ్చినది. గత 10 సంవత్సరాల నుండి మేము అమ్మవారికి ముఖ్యమైన వేళ విశేష ముందు శుక్రవారాల్లో అమ్మవారికి ధరించి తీసుకొని పోతూ ఉన్నాము. 2 సంవత్సరాల కింద అప్పటి ఉన్న ఈవో అబ్జెక్షన్ చెప్పడం వల్ల మేము పెట్టుకుంటూ వస్తున్నాము అని చెప్పండి. దానిపైన మేము విచారణ చేసి ఎందుకు ఇలా చేస్తున్నారు, మీరు అమ్మవారి సంకల్పం కదా, మీకు ఆప్షన్స్ చెప్పండి. మీరు అమ్మవారికి స్వాస్థంగా ఇస్తారా, లేదా మీరు ఈ విధంగా అమ్మవారికి ధరించి తీసుకుపోయేదానికి ఏమన్నా ఒకటి రిప్రజెంటేషన్ ఇస్తే పై అధికారులకు మేము సిఫారసు చేసి మీరు ఉన్నంత వరకు వాటికి తీసుకుపోయి పెట్టడం, ఎందుకంటే భద్రత లేదు కాబట్టి మాకు అవకాశం ఇవ్వండి అని మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి. దానిపైన మేము పై వారికి రాసుకోపిస్తాం. ఈ కాళికాంబాదేవి నమః. ఈ దినము నంద్యాల వాస్తవ్యుడు ఎస్ నాగేశ్వరరావు అనే తను మా మీద ఒక ఫిర్యాదు చేసినారు. ఆ ఫిర్యాదు నిమిత్తము కర్నూలు నుంచి డీసీ గారు వాళ్ళ సిబ్బంది ఇక్కడికి మా విచారణ జరపడానికి వచ్చినారు. ఇక్కడ మా మీద అతను ఏమని ఫిర్యాదు ఇచ్చాడంటే బంగారు పాదాలు, కిరీటము ఏదో అన్యాక్రాంతమైనవి వీళ్ళ ద్వారా అని మా మీద ఫిర్యాదు ఇచ్చినాడు. ఈ బంగారు కిరీటము, పాదాలు మా స్వతహాగా మేము చేపించినది. ఇక్కడ ఎటువంటి అన్యాక్రాంతము జరగలేదు. వాళ్ళంతా విచారణ చేసినారు. ఇక్కడ ఎటువంటి పొరపాటు కూడా జరగలేదు. ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఈ అమ్మవారి సేవలో ఉన్నాము. గత 15-20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎటువంటి అక్రమాలు కానీ, ఎటువంటి పొరపాట్లు కానీ ఏమి కానీ జరగలేదు. ఇతను అనవసరమైన ఫిర్యాదు చేసుకుంటూ మాకు మనస్తాపన చేసుకుంటూ మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. కాబట్టి ఇతని మీద కూడా చట్టపరంగా చర్య తీసుకోవాలని కూడా మా యొక్క అభ్యర్థన. డీసీ గారు అదే మీరు తెలిపిన విషయాన్ని మీరు మాకు ఒక లెటర్ ద్వారా ఇవ్వండి, మేము దాన్ని పైకి పంపిస్తామని చెప్పారు. ఈ కంప్లైంట్ ఇచ్చిన దారుడు ఈరోజు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇక్కడికి కూడా రాలేదు. అతను ఏదో ఇది చెప్పుకుంటూ నేను రాను అది గుండి చెప్పుకుంటూ ఇక్కడికి రాలేదు. కానీ 20 సంవత్సరాల నుంచి కూడా ఈ గుడిలో ఎటువంటి పొరపాటు కానీ ఎటువంటిది లేదు. అనవసరమైన ఇది చేసుకుంటూ అందరినీ మనస్తాపం చేసుకుంటూ ఉన్నాడు. ఇతని మీద దేవస్థానం వాళ్ళు కూడా ఒకసారి యాక్షన్ తీసుకుంటే అది అతనికి కూడా కొంచెము ఇది కలుగుతుంది. లేదంటే ఇట్లనే అందరూ ఫిర్యాదు చేసుకుంటుంటే అవాస్తవాలన్నీ చేసుకోవడము, అందరినీ ఇబ్బంది పెట్టడం అనేది చాలా తప్పు పని. ఫస్ట్ 2016లోనో 17లోనో కాళీమాత సేవా సమాజం 16లోనో 17లోనో అయిందండి. 2016లో 17లోనో అయింది. రిజిస్టర్ అయింది, ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్లు అన్నీ ఉన్నాయి. ఈ యొక్క సేవా సమాజం ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. మేము వృద్ధులకి, అనాథలకి, పిల్లలకి ఇటువంటి కార్యక్రమాలను చేస్తున్నాం. అన్నదాన కార్యక్రమాలను చేస్తున్నాము.
మా యొక్క సంస్థలో కానీ మా తరఫున కానీ మా మీద కానీ ఎటువంటివి కూడా మేము పొరపాటు పనులు ఎక్కడా చేయలేదు. మీరు కావాలంటే ఎక్కడైనా కానీ దాని మీద ఇది చేసుకోవచ్చు. ట్రస్ట్ కు కాళికామాత టెంపుల్ కి ఎలాంటి సంబంధం లేదు. ట్రస్ట్ కేవలం మీ పర్సనల్ మా పర్సనల్ అంటే కొంతమంది సభ్యుల ద్వారా ఏర్పడింది. దాని ద్వారా బీద పిల్లలకు చదువు చెప్పడము, బీద పిల్లలకు స్కూల్ బ్యాగులు ఇవ్వడము, బీదలకు అన్నదానం చేయడము, తర్వాత వృద్ధులకి సన్మానాలు చేయడము, అటువంటి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం మేము. ప్రధాన ఆరోపణ ఏమంటే బంగారు కిరీటము పాదుకాలకు సంబంధించి ఆరోపణలు చేస్తున్నారు. వ్యక్తిగతంగా చేసినటువంటివి అవి దేవాలయానికి ఇలాంటి సంబంధం లేదు. మా వ్యక్తిగత అవునవును పెడుతున్నాము. తర్వాత తీసుకుంటున్నాము. మీరు ఎండోమెంట్కి ఇచ్చేసినట్టు కూడా మీ దగ్గరనే పెట్టుకున్నారని లేదు, మీరు ఎండోమెంట్ రికార్డులో చూసుకోవచ్చు. దానికి ఇబ్బంది లేదు. ఎటువంటిది ఎండోమెంట్ లో మేము ఎటువంటిది ఇవ్వలేదు. ఏమేమి ఆభరణాలు? అవి రెండే, కిరీటం పాదాలు. ఏమనలేదు, మీరు ఇదే మ్యాటర్ రాసి ఇవ్వండి అన్నారు, రాసిస్తామని చెప్పారు. మేము ఇంతవరకు మా సేవా కార్యక్రమాలు కానీ ఎక్కడ కానీ మేము ఎటువంటి పొరపాట్లు చేయలేదు. మా మీద ఎక్కడైనా విచారణ చేసుకోవచ్చు. మేము ఎటువంటి తప్పుడు పనులు చేసే వాళ్ళమే కాదు. మాకు అవసరం కూడా లేదు, తప్పుడు పని చేయాల్సిన అవసరం కూడా లేదు. గతంలో 2-3 సార్లు కూడా గతంలో 2-3 సార్లు చేసినాడు, 2-3 సార్లు ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసిన ప్రతిసారి ఏం లేదని వాళ్ళు రాసుకున్నారు, వెళ్ళిపోయినారు, అంతా అయిపోయింది.